నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. హన్మకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ భీమదేవరపల్లి మండలం వంకర స్వగ్రామము పివి నరసింహారావు 103వ జయంతి కార్యక్రమంకు ముఖ్య అతిథిగా హాజరైన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పివి నరసింహారావు విగ్రహానికి నివాళులర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మాజీ ఎంపీ రాజయ్య ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నతో పాటుగా పివి నరసింహారావు వారి కుటుంబ సభ్యులు వంకర గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పివి నరసింహారావు అమర్ హై అంటూ నినాదాలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం వారి నివాసంలో ఏర్పాటు చేసిన సభలో పొన్నం ప్రభాకర్ తీన్మార్ మల్లన్న మాజీ ఎంపీ రాజయ్య మండల శాఖ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు. అడ్డా ఉంటే మీ కెమెరాలో జయంతి వేడుకల వాళ్ళ ఇంట్లో పాల్గొనే అదృష్టం జరిగింది. చాలా మంది నాకు కూడా హైదరాబాద్ లో నేను ఇన్ఛార్జ్ మంత్రిని, ముఖ్యమంత్రి గారు సడన్ ఢిల్లీ అయిపోయిన రాత్రి తెలియగానే దగ్గర పోవాలా అని ఒత్తిడి వచ్చింది. ఎవరు ఫోన్ చేయగా ఎదుగుతీ అనుకున్నా. పొద్దుగాల 8 గంటలకు ఫోన్ చేసి మరి హైదరాబాద్ అటెండ్ అవుతున్నావు అన్నాడు. నేను హుస్నాబాద్ ఉన్నా, వంగర వస్తున్నా 9:30కి ఎట్లా వస్తాను రానని చెప్పి నేను ఇక్కడనే వంగర ప్రతి సంవత్సరం వస్తా ఉన్నా. ఇక్కడికి వస్తే పెండింగ్ లో ఉన్నటువంటి పనులు ఇక్కడే వంగరకు సంబంధించిన ప్రాంత ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఒక వేదిక ఉంటుంది, తెలుసుకోవచ్చు అనే మాటతో ఈ సందర్భంగా ఇప్పుడే ఆనాడు ఇచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలకు సంబంధించి రివ్యూ చేస్తా. గతంలో చేసినప్పుడు మనం అప్పటికి ఇంకా అప్పుడప్పుడే అయితా ఉన్నటువంటి సందర్భంగా ఇప్పుడు జయంతి సందర్భంగా ఒక హామీ ఇస్తా ఉన్నాం. భవిష్యత్తులో వంగర ప్రాంతానికి గతంలో ప్రకటించినటువంటి అంశాలు కానీ నూతనంగా కావాల్సి తీసుకొచ్చేటువంటి అంశాలన్నింటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తా స్థానిక శాసనసభ్యుడిగానే మాట సందర్భంగా అది పీవీ కాలనీ వాటర్ ప్లాంట్ కావచ్చు, మంగళపల్లి రోడ్డు కావచ్చు, లేదా ఇతరత్ర అనేక అంశాలకు సంబంధించిన అంశాలను తప్పకుండా